జై గురుదత్త శ్రీ గురుదత్త. కృతయుగంలో శమదమాలు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, కలియుగంలో నామ సంకీర్తనలు మోక్ష సాధనకు మార్గదర్శకాలు. మరి నామ సంకీర్తన అంటే భగవంతుని యందు మనస్సును లగ్నము చేసి ఆయన గుణగణాలను కీర్తిస్తూ తల్లీనతకు చెంది ధ్యానములో విలీనమైపోవటమే నామ సంకీర్తన అని మనం మాట్లాడుకుంటాం. అదే నారద భక్తి సూత్రం కూడా అదే చక్కగా చెప్తోంది మనకి. అన్ని కర్మలను భగవంతునికి అర్పించి పరిశుద్ధాచరణము మరియు అఖండాత్మను సంధానం చేయుట భక్తి యొక్క పరిపక్వ దశ అంటారు. దీన్ని అనుసరించి ఎందరెందరో మహానుభావులు సంగీత శాస్త్రాన్ని ఒక నిర్దిష్ట క్రమంలో కూర్పు చేసి మనకు అందజేసిన సంగీత జ్ఞానమే మహోన్నతంగా శాశ్వతంగా నిలిచింది. భక్తిని సంగీతం ద్వారా మెప్పించి ఎందరెందరూ భక్తి మార్గంలో మన్ని నడిపించారు. అటువంటి మహోన్నతమైన గురువుల్లో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి సంగీత సంప్రదాయ నిష్ణాతులు, నాదోపాసకులు, కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి అయిన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు వారిలో ఒకరిగా మనం మాట్లాడుకోవచ్చు. నేడు నేదునూరి కృష్ణమూర్తి గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమలాపురానికి 4 మైళ్ళ దూరంలో నేదునూరు ఉంది. అది కృష్ణమూర్తి గారి తండ్రి గారైనటువంటి రామ్మూర్తి గారి స్వస్థలం. తాతల కాలం నుంచి పెద్ద కుటుంబాలు అవడం వలన 100 ఎకరాల ఆస్తులు పెళ్ళిళ్ళకి పబ్బాలకి కరిగిపోగా రామ్మూర్తి గారు చిన్నతనంలోనే పిఠాపురం వచ్చి రాజావారి ఎస్టేట్లో ఉద్యోగిగా స్థిరపడ్డారు. అంటే నేదునూరి కృష్ణమూర్తి గారు వాళ్ళ నాన్నగారు పిఠాపురంలో రాజావారి ఆస్థానంలో చిన్న ఉద్యోగిగా స్థిరపడిపోయారు. అంటే ఇప్పుడు మనం పిఠాపురంగానే మనం మాట్లాడుకోవచ్చు. ఉద్యోగ బాధ్యతల కారణంగా రామ్మూర్తి గారు పిఠాపురానికి 4 మైళ్ళ దూరంలో ఉన్న కొత్తపల్లి అనే చిన్న గ్రామంలో కొద్ది కాలం ఉండవలసి వచ్చింది. ఆయన అక్కడే 1927 అక్టోబర్ 10వ తారీఖున నేదునూరి కృష్ణమూర్తి గారు జన్మించారు. కృష్ణమూర్తి గారు రామ్మూర్తి గారికి 8వ సంతానంగా మనం మాట్లాడుకోవచ్చు. రామ్మూర్తి గారికి 10 మంది సంతానం ఉన్నారు. ఆ 10 మంది సంతానంలో 8వ సంతానం ఆఖరి కొడుకు అనమాట. అంటే మిగతా ఇద్దరు కూడా ఆడపిల్లల కింద మనం మాట్లాడుకోవచ్చు. ఆ కుటుంబంలో తొలినాటి సంగీత స్పర్శ ఎవరిదయ్యా అంటే ఆ ఇంట్లో తల్లిగారిదే. విజయలక్ష్మి గారు చల్ల చిలుకుతూ ఇంటి పనులు చేసుకుంటూ సంప్రదాయ కీర్తనలు, మంగళహారతులు, తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు అతి మధురంగా పాడుకునేవారు. ఆ రోజుల్లో ఈ ఆధ్యాత్మిక రామాయణం అనేది చాలామంది పెద్దవారు పాడుకునేవారండి. దురదృష్టం ఏంటంటే అదంటే ఏంటో ఇప్పుడు తెలియనటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చేసాం. పూర్వీకులందరూ కూడా ఆధ్యాత్మిక రామాయణం అనేది నోటికి వచ్చేది, అందరికీ కూడా చక్కగా పాడుతూ ఉండేవారు. అయితే కృష్ణమూర్తి గారి తల్లి గొంతు చాలా అద్భుతంగా ఉండేది. 10 మందికి మార్గదర్శకత్వంగా ఉండేది. అన్ని పాటలు పాడేసేవారు ఆవిడే. ఇంట్లోకి కీ ఇచ్చే గ్రామ్ఫోను ఒకటి ఉండేది. అదే గ్రామ్ఫోనులో వచ్చేటటువంటి పాటలు, దాని మీద వేసే రికార్డులన్నీ కూడా కృష్ణమూర్తి గారు పరిశీలించేవారు. పరిశీలించి వాళ్ళ అమ్మగారు పాడుతుంటే ఆయన కూడా పక్క నుండి ఆయన గొంతులు కూడా ఆ పాటలు ప్రతిధ్వనించేవి. వాళ్ళ అమ్మగారు పాడుతుంటే ఆయన కూడా పక్క నుంచి వచ్చి రాని రాగాలతో ఆయన కూడా పాడేవారు. వాళ్ళ అమ్మగారు ఎంత చక్కగా పాడేవారు. ఆయన కూడా కూర్చుని పక్కన అమ్మ అమ్మ అంటూ ఆ గొంతు చాలా అద్భుతంగా ఉండేది. విన్నది విన్నట్టుగా చక్కగా పాడే ఆయన్ని చూసి
అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆ గ్రామ్ ఫోన్ నుంచి ఎలా వచ్చిందో అలా పాడేసేవాడు. అది చూసి అందరూ ఏమిటి చిన్న వయసులో ఇలా పాడేస్తున్నాడేనా అని అనుకునేవారు. ఈ అబ్బాయికి సంగీతం నేర్పిస్తే బాగుంటుందని చుట్టుపక్కల అందరూ కూడా మాట్లాడుకునేవారు. ఏమండి అబ్బాయికి సంగీతం నేర్పించండి, ఎంత చక్కగా ఉందండి గొంతుకు, ఆ గొంతుకు ఉంటే చాలండి బాబు, ఎంత చక్కగా ఉంది అనేవారు. సరే, రామ్మూర్తి గారి ఆర్థిక స్తోమత సహకరించకపోవడంతో మామూలు చదువులోనే పెట్టారు. అయితే ఉచితంగా నేర్పించే సంగీతం లాంటి విద్యకే అవకాశం దొరికిందనుకోండి. ఆనాటికి రామ్మూర్తి గారి నెల జీతం 20 రూపాయలు మాత్రమే. 1936 ప్రాంతంలో కేవలం 3 రూపాయల అద్దెకే పెద్ద దివాణం లాంటి ఇంట్లో అద్దెకుండేవారు. ఆ రోజుల్లో బియ్యం బస్తా ఖరీదు 1 రూపాయి. 1 రూపాయి 1936 ఆ సమయంలో. బడి చదువు స్థానికంగా 5వ క్లాసు వరకు మన కృష్ణమూర్తి గారికి సాగింది. పై చదువులకి వెళ్ళాలంటే 3 రూపాయలు కట్టాలి, డబ్బులు అయితే లేవు. ఉచితంగా ఎవరైనా ఏది చెప్పినా నేర్చుకోవాలి అనుకున్నారు. తండ్రి గారు కూడా అదే అనుకున్నారు. ఎవరన్నా ఉచితంగా చెప్తే అబ్బాయిని చదివించే స్తోమత అవుతే నాకు లేదు, నా పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి అని బాధపడేవారు. ఆ ఊళ్ళో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహా విద్వాంసుడైన. వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే సంస్కృతంలో దిట్ట, అంటే గొప్ప పండితులండి వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన దగ్గర కొన్నాళ్ళు మన నేదునూరి వారు సంస్కృతం నేర్చుకున్నారు. వారి అల్లుడు రేగిళ్ళ సుబ్బారావు గారి దగ్గర హిందీ నేర్చుకున్నారు. అంటే అల్లుడు గారు హిందీలో చాలా గొప్ప పండితులు అనమాట రేగిళ్ళ సుబ్బారావు గారు. అయితే ఆయన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంస్కృతంలో పండితులు. సరే, వీళ్ళిద్దరి దగ్గర కూడా అటు సంస్కృతం ఇటు హిందీ కృష్ణమూర్తి గారు అభ్యసించారు. ఇక కృష్ణమూర్తి గారికి వచ్చే విద్య సంగీతమే అని గ్రహించారు తండ్రి రామ్మూర్తి గారు. అంటే అప్పటికే ఏదో పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అంటే విన్నది విన్నట్టుగా పాడటం అనేది చాలా గొప్ప విశేషం అండి. ఎక్కడా కూడా తేడా లేకుండా అపస్వరం అనేది వచ్చేది కాదు ఆయనలో. అంత స్పష్టంగా పాడేవారు. అంటే పాటకి ముందు స్పష్టత కావాలి. ఆ స్పష్టత అనేది ఆయన వాచకంలో ఉండేది. అంత స్పష్టంగా ఉండేది అనమాట. ఆనాటికి ప్రసిద్ధంగా ఉన్నటువంటి ఒకరిద్దరు విద్వాంసుల దగ్గరికి వెళ్ళి అభ్యర్థించారు వాళ్ళ నాన్నగారు. కానీ అదేంటో దురదృష్టం, నేదునూరి వారికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. మేం చెప్తాం సంగీతం అనే ఉద్దేశంతో రాలా. అప్పుడు బాదం అప్పారావు గారనే ఒక మ్యూజిక్ టీచరు నేదునూరి కృష్ణమూర్తి గారికి 5-6 వర్ణాలు నేర్పారు. పాపం ఏదో కష్టపడి వాళ్ళ నాన్నగారు రామ్మూర్తి గారు అడుగుతున్నారనే ఉద్దేశంతో నేదునూరి వారికి 5-6 వర్ణాలు ఏవో నేర్పారు. సరే, కాళ్ళూరి వేణుగోపాలరావు అనే ఆయన కొన్ని తరంగాలను అష్టపదులు నేర్పారు. అయితే ఎప్పుడైతే అష్టపదులు నేర్పారో ఈ అష్టపదులు ఈయన పాడుకునేవాడు. పాడుతుంటే జనం మైమేది ఇచ్చిపోయేవారు. ఏంటి అద్భుతమైన స్వరం ఎలా వచ్చింది, ఆయన వాకెట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఇవే పాటలు పాడుకుంటూ ఉన్నారు. అష్టపదులు అసలు పాడటం అంటే అది యోగం అండి, అది సంస్కృత జ్ఞానం కదా. ఎంత అద్భుతంగా ఆయన పాడేవారంటే అలా పాడేవారు. అలా పాడుతుంటే అప్పల నరసింహం గారు అని ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు విజయనగరం నుంచి వచ్చారు. నేదునూరి వారి యొక్క పాటలు విని, అబ్బా ఎవరండి అష్టపదులు పాడుతుంది, ఇక్కడ ఒక గొప్ప విద్వాంసులు ఎవరైనా ఉన్నారా పక్కింట్లో అన్నారు. లేదండి, ఎవరో చిన్న కుర్రాడు ఎవరో అష్టపదులు నేర్చుకుని పాడుతున్నారంటే. అబ్బాయి అంత తేలిగ్గా తీయకండి, అబ్బాయిలో సంగీత జ్ఞానం ఉంది, నేను ఇంకా ఎవరో గొప్ప విద్వాంసులు అనుకున్నాను, చిన్న కుర్రాడా పాడింది అని ఒకసారి నేను అబ్బాయిని చూడాలి అని చెప్పేసి ఆయన వెంటనే అప్పల నరసింహం గారు వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడతారు. చాలా బాగుందయ్యా నీ స్వరం మాత్రం, అంటే నువ్వు సంగీతం ఏమైనా నేర్చుకుంది? ఏదండి, ఏదో 4-5 స్వరాలు నేర్చుకున్నాను, అది కూడా బాదం అప్పారావు గారు నేర్పించారంటే. అయ్యయ్యో, ఇంత జ్ఞానం ఉండి నువ్వు ఇలా మరుగులు పడిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందమ్మా. నేను రిటైర్డ్ తహసీల్దార్గా విజయనగరం నుంచి వచ్చాను, ఇక్కడ స్థిరపడదామని వచ్చాను, ఈ గోదావరి జిల్లాలో స్థిరపడదామని వచ్చాను. నేను విజయనగరంలో సంగీతం కాలేజీ ఒకటి ఉందమ్మా, అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితంలో అద్భుతమైన మార్పు నీకు వస్తుంది, అంటే అక్కడికి నువ్వు వెళ్ళి నేర్చుకుంటావా అని అడిగారు. సరే, అయితే ఆయన నేర్చుకుంటావంటే ఈయన మరి డబ్బులు కదండి, దేనికైనా చూసుకోవాలి కదా, భారం అంతా మరి కష్టం కదా, డబ్బులతో పని. ఈయన సమాధానం చెప్పలేక నీళ్ళు నవ్వుతున్నాడు. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు కంగారు పడకమ్మా అప్పల నరసింహం గారు, అక్కడ మహారాజా వారి సత్రంలో
విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కూడా ఉంది అని అన్నారు. అప్పుడు ఇదే విషయాన్ని వాళ్ళ నాన్నగారు రామ్మూర్తి గారితో కూడా ఈయన అప్పల నరసింహం గారు చెప్పారు. ఏమంటే ఇలా వెళ్ళి చదివించుకుంటే అబ్బాయి చాలా ఉన్నతమైన స్థితిలోకి వస్తాడు. ఎందువలంటే అబ్బాయి స్వరం నేను విన్నాను కదా, అబ్బా 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 మామూలుగా లేదండి. ఆ స్వరాన్ని అలా వదిలేస్తే అది ఉపయోగం లేకుండా అయిపోతుంది, 10 మందికి ఉపయోగపడతాడు రేపైనా అని అన్నారు. సరే, నేను అప్పుడు రామ్మూర్తి గారు నేను చదువు చెప్పించలేకపోతున్నాను, సంగీతమైనా నేర్చుకున్నా. పాపం ఆయన ఏదో నరసింహం గారు ఏదో మన మీద ఉన్న ప్రేమ చేత, నీ మీద ఉన్నటువంటి ప్రేమ చేత చెప్పారు, ఆయన చెప్పవలసిన విషయం ఉంది, సరే వెళ్ళు అని చెప్పేసి ₹1 ఇచ్చి రైలు టికెట్ కొని మరో ₹1 చేతికిచ్చి అలా మొదలైంది నేదునూరి వారి సంగీత యాత్ర. అంతే. విజయనగరంలో ఆయన అప్పల నరసింహం గారు అప్పటి సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ద్వారం వెంకటస్వామినాయుడు దగ్గరికి వెంకటస్వామినాయుడు గారి దగ్గరికి కృష్ణమూర్తి గారిని తీసుకెళ్లారు. నాయుడు గారు నేదునూరి గారిని చూశారు. చూసి బక్కపలుచుగా ఉన్నాడు ఇతను, ఈ పాడగలడా అన్నాడు ఆయన. అబ్బాబ్బే ఒక్కసారి చూడండి, లేకపోతే మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను అన్నాడు నరసింహం గారు. ఒక్కసారి పాడించారు. అష్టపదులు వినంగానే నాయుడు గారికి కళమ నీళ్ళు తిరిగాయి. ఇంత రత్నం ఎక్కడో మారుమూలు ఉండిపోయాడా అని వెంటనే మాట్లాడకుండా కళాశాలలో చేర్చేసుకున్నాడు. అటువంటి రత్నం ఈ కళాశాలకి మంచి పేరు తీసుకొస్తాడు. ఎలాంటి వాడిని అలా వదిలేయకూడదు. ఎక్కడో మారుమూలు ఉండిపోయాడు, ఏమీ తెలియని పరిస్థితులు. ఇతన్ని చెయ్యూతిద్దామని చెప్పేసి వెంకటస్వామి నాయుడు గారు కళాశాలలో చేర్చుకున్నారు. అంటే ఆ రోజుల్లో కళాశాలలో చేర్చుకోవడం అంటే ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకునేవారు కాదండి. ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉంటే కానీ ఆయన ఒప్పుకునేవాడు కాదు. వెంకటస్వామి నాయుడు గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఎవరిని పడితే వాళ్ళని జయం చేసేవాడు కాదు. లేకపోయినా పర్వాలేదు అనుకునేవాడు, కానీ ఒక పద్ధతి ఉండాలి అనుకునేవాడు సంగీత జ్ఞానానికి. నాయుడు గారి ప్రఖ్యాతి, ప్రభావం కళాశాల విద్యార్థుల మీద ఆ రోజుల్లో ఉండేది. నాయుడు గారు అంటేనే, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంటేనే ఒక పెద్ద పేరు. ఇంకా ఆయన కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు అందులో విద్యార్థులు కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగానే ఉండేది. చాలామంది విద్యార్థులు వయోలిన్ నేర్చుకునేవారు. వాళ్ళని చూసి నేదునూరి గారికి గాత్రానికి బదులు వయోలిన్ నేర్చుకుంటే బాగుంటుందేమో అని అక్కడికి వెళ్ళిన తర్వాత మనస్సులో కలిగింది, కుతూహలం ఎక్కువైపోయింది. ఆ విధంగా నాయుడు గారి అన్నగారి కుమారుడు ద్వారం నరసింగరావు గారి నేతృత్వంలో వయోలిన్ శిక్షణకు సీటు దొరికింది. ఈయన ఎప్పుడైతే వాళ్ళందరినీ చూసి కుతూహలపడ్డాడో, నాకు గాత్రం కన్నా వయోలిన్ సీట్ ఇప్పించండి నరసింగరావు గారు అని అడిగాడు. అంటే వెంకటస్వామి నాయుడు గారి అన్నగారి కుమారుడు ద్వారం నరసింగరావు గారు. ఆయన అడగగానే సరే, ఆ కోర్సులో 5 సంవత్సరాలు పూర్తి చేశారనుకోండి. అయితే నరసింగరావు గారు క్లాసులో ఎప్పుడు నేదునూరి వారి పాడమంటూ ఆయన వయోలిన్ సహకారం చేసేవారు. ఈయన్ని వయోలిన్ ఇంట్రెస్ట్ అయ్యి జాయిన్ అయినా ఆయన పాట పాడమనేవారు. ఆ విధంగా వయోలిన్ చదువు సాగినా చివరికి గాత్రం మాత్రమే స్థిరపడింది. చూడండి, ఒక దాంట్లోకి వెళ్ళి ఆయన నేర్చుకుంటే ఇంకో దాంట్లో ఆయన వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడాయి. నరసింగరావు గారే నేదునూరిని తుని వెళ్ళి ప్రముఖ మార్దంగికులు కోలంక వెంకటరాజు గారి దగ్గర కొంతకాలం మృదంగంతో సాధన చేయమన్నారు. నీకు మంచి జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు, అన్నీ నేర్చుకుని ఉండటం వలన ఏ అస్త్రం ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పలేము. ఒక గాత్రమే కాదు, ఇవి కూడా రావాలి, వయోలిన్నే కాదు, అన్నీ మృదంగం కూడా వచ్చుంటే బాగుంటుందని ఆయన చెప్పి కోలంక వెంకటరాజు గారి దగ్గరికి పంపించి మృదంగ సాధన కూడా చేయమన్నారు. దానివలన లయలో మంచి పట్టు వస్తుంది. నీకు మృదంగం ఎందుకు నేర్చుకోవాలంటే లయలో మంచి పట్టు రావాలి, గాత్ర సౌష్ఠవం పెరుగుతుంది, అందువలన మృదంగం నేర్చుకోవాలి నువ్వు అని చెప్పేసి చెప్పారు. సరే, పెద్దలు చెప్పిన మాట నేదునూరి వారు విన్నారనుకోండి. విన్నారు కాబట్టే ఆయన గురించి ఈ రోజున మనం మాట్లాడుకోగలుగుతున్నాం. వీరు చెప్పేది ఏముందిలే అనే పద్ధతిలో ఆయన ఉంటే ఈ రోజున నేదునూరి కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశం కూడా మనకు ఉండేది కాదు. ఎంత వినయశీలంటే ఆయన ఎవరు చెప్పినా చేస్తారు, మంచి ఎక్కడున్నా తీసుకునేవారు. విజయనగరంలో ఉన్న 5 సంవత్సరాలు కృష్ణమూర్తి గారికి తండ్రి ప్రతి నెల ₹1 పంపేవారు. కానీ అది ఆయన కాఫీ ఖర్చులకే సరిపోయేది. ఇడ్లీ తినాలంటే మరో ₹1 కావాలి, కానీ తండ్రి గారు పంపలేనటువంటి పరిస్థితి. అయితే మహారాజా వారి సత్రంలో మొదటి విడత భోజనాలు సంస్కృత పాఠశాల, ఇంగ్లీష్ పాఠశాల విద్యార్థులు తిరిగి వెళ్ళిపోయేవారు. 10 గంటల విడతకు మిగులు భోజనమే దక్కేది. క్రమంగా ఆరోగ్యం దెబ్బతింది దీనికి.
అంటే సరైన సమయంలో, అంటే అక్కడ ఉన్నటువంటి సంస్కృత పాఠశాల మిగతా ఇతర పాఠశాల విద్యార్థులు వచ్చి తినేది తెలిపేవారు. ఎప్పుడో 10ంటికి మిగులు భోజనం వాళ్ళందరూ వదిలేయంగా ఏదైతే ఉందో అదే తినేవారు. ఈయన పాపం ఏం చేయలేని పరిస్థితి. ఒకసారి సెలవుకి ఇంటికి వచ్చేసరికి ఒక్కసారి నేదునూరి వారిని తల్లిదండ్రులు చూసేటప్పటికి ఒక్కసారి కళ్ళమ్మ నీళ్ళు తిరిగే రామ్మూర్తి గారి వారికి. ఎందువల్లంటే తల్లి తండ్రి దగ్గర పిల్లలు పెరగడం వేరు, ఎక్కడికో వెళ్ళి పెరగడం వేరు. ఒక్కసారి చూడంగానే తల్లి మనస్సు కరిగిపోయి ఈ నాన్న ఇలా నల్లపడిపోయి నాన్న అసలు నిన్ను పోల్చుకోలేకపోతున్నావు, వద్దు నాన్న వచ్చేసి ఇక్కడే ఉంది కానీ నువ్వు వద్దు అని అన్నారు. సరే తల్లిదండ్రులు ఒక్కసారి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు. తునిలు వెంకటరాజు గారి పాఠంతో లయబద్ధంగా పాఠం ఆయనకు వచ్చేసింది. ఎప్పుడైతే ఆయన సలహా ఇచ్చారో నువ్వు అది నేర్చుకుంటే లయబద్ధంగా పాఠం వస్తుందని చెప్పారు. అక్కడ నేర్చుకోవడం వల్ల ఆయనకు వచ్చింది. ఇంకా కచేరీ ప్రణాళిక వంట పట్టేసింది ఆయనకి. ఎప్పుడు లయబద్ధంగా పాఠం వచ్చిందో కచేరీకి వెళ్ళిపోవచ్చు. ఒక నెల తర్ఫీదు తీసుకున్నారు. 1945 సెప్టెంబర్లో వినాయక చవితి గణపతి నవరాత్రి ఉత్సవంలో మొట్టమొదటి కచేరీ చేశారు. అంటే వినాయకుడితోనే ప్రారంభించారు. కోలంక వారు మృదంగ సహకారం, నరసింగరావు గారు వయోలిన్ను, వాతాపి గణపతిం భజే అనే దీక్షితార్ కీర్తనతో సభికుల ముందు గళం విప్పారు మన నేదునూరి మాస్టర్. మరునాడే ద్వితీయ విఘ్నం లేకుండా కాకినాడ శ్రీ రామ సమాజంలో కచేరీ. ఈసారి పేరి సుబ్బారావు గారు, అంటే కాకినాడలో పేరు సుబ్బారావు గారు తెలియనటువంటి వారు ఉండరండి, మృదంగ సహకారం, ఆయన సహకారం తీసుకుని ఆ కచేరీకి పారితోషికం అయితే 25 రూపాయలు వచ్చినాయి. పెద్ద ఆదాయం ఆ రోజుల్లో. 25 రూపాయలు అంటే పెద్ద ఆదాయం. అయితే అప్పటికి రామ్మూర్తి గారు ఉద్యోగ విరమణ కూడా చేశారు. దాంతో 18వ ఏటనే కుటుంబ బాధ్యతలు నేదునూరి కృష్ణమూర్తి గారికి సంక్రమించాయనే చెప్పుకోవాలి. అప్పటి నుంచి తణుకు, రాజమండ్రి వంటి పట్టణాల్లో కచేరీలు సాగాయి. రాజమండ్రిలో ఎక్కువ ఆదరణ పొందారండి. రాజమహేంద్రవరం ఒక గొప్ప ఇలాంటి కళలకి కాణాచి లాంటిదండి. అందువలన రాజమహేంద్రవరంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఆయనకి. విన్నవారు దక్షిణాది బాణి బాగా లొంగింది ఈయనకి అని ఆశ్చర్యపోయేవారు. దక్షిణాది బాణి వచ్చేసిందండోయ్ అని అనుకునేవారు. 1947లో మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో కచేరీ చేశారు. ఆ నోట ఈ నోట వెళ్ళిపోయి ఆల్ ఇండియా రేడియో వరకు వెళ్ళిపోయి ఆయన కచేరీలు కూడా చేసేవారు. అప్పట్లో రేడియో స్టేషన్ ఎగ్మూర్లో ఉండేది. ఆ కచేరీకి ఎస్విఎస్ నారాయణన్ అనే మృదంగ విద్వాంసుడు విని ఎంతో ఆనందించారు. అప్ప ఏం స్వరవండి అంది, ఇలాంటి వాడు పైకి వస్తే ఎంతమందికి ఆధారం ఉంటాడు, ఈయన్ని చూసి ఎంతమంది నేర్చుకుని వస్తారు సంగీతం అని అనుకునేవారు. కృష్ణమూర్తి గారు ఫోన్ చేసి కేరళలో కచేరీ చేస్తారా అని అడిగారు. కృష్ణమూర్తి గారికి ఫోన్ చేసి ఆయన ఆ వరుస కేరళలో జైత్ర యాత్ర సాగింది ఆయనకి. ఇంకా అలా ఒక పేరు ప్రఖ్యాతి వచ్చిందంటే అలా వెళ్ళిపోతుందండి. సబ్జెక్ట్ ఎప్పుడైతే ఎన్నో మంచి కమాండింగ్ ఉందో ఇంకా ఆగలేదు. ఆయన స్వరం అలాగే ఉంటుంది. 4 ఏళ్ల పాటు నరసింగరావు గారు, కోలంకి వెంకటరాజులు గారు వాద్య సహకారంతో తనదైన మనోధర్మంతో రసజ్ఞలను అలరారించారు మన నేదునూరి మాస్టర్. అయితే అప్పుడు ఒక సంఘటన జరిగిందండి. నూకల చిన్న సత్యనారాయణ గారు పాడిన ఒక కీర్తనను అనుకోకుండా కృష్ణమూర్తి గారు వినడం తటస్థించింది. వినగానే ఆ ధోరణి తనకు అలవడి బాణీ కట్టితే బాగుంటుందేమో అని అనిపించింది. అప్పటి నుంచి ఆ బాణీని అలవర్చుకుని ఆసక్తి పెరిగింది. ఆరాటము ఆయనలో ప్రారంభమైంది. అంటే ఎవరో ఒకళ్ళని ఒక ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. అలా తీసుకోవడంలో నూకల చిన్న సత్యనారాయణ గారి యొక్క కీర్తనలు ఆయన ఎలా అయితే బాణీలు కట్టాడో ఆ విధంగా వెళ్ళటం అనేది ఆయనకు అనిపించింది. అయితే ఎవరు నేర్పారు ఆ కీర్తన అంటే ఆ కీర్తన నేర్పినవాడు మామూలు వాడు కాదండి. ఆయన మహానుభావుడు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు. అప్పటికే ద్వార నరసింగరావు గారు పినాకపాణి గారితో నేదునూరి గారి గురించి మాట్లాడారు. మీ దగ్గర నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుందండి అని. ఈలోగా మరో సంఘటన జరిగింది. 1948లో విశాఖపట్నంలో విజయ త్యాగరాజ సంగీత సభ త్యాగరాయ కీర్తనల పోటీ నిర్వహించింది. డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు, బ్రహ్మయ్య శాస్త్రి గారు, డాక్టర్ సింగరి గారుల నేతృత్వంలో ఆ పోటీలకు న్యాయ నిర్ణేత పినాకపాణి గారు అని చెప్పుకోవాలి. ఆ పోటీల్లో నేదునూరి కృష్ణమూర్తి గారు స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. పినాకపాణి గారి చేతుల మీదుగా ఆ పథకాన్ని పొందారు మన నేదునూరి మాస్టర్. అంతేనండి, ఏ సమయంలో పినాకపాణి గారిని కలిశారో మన నేదునూరి మాస్టారు అప్పటి నుంచి గురుభావంతో ఏనాడు కూడా మహానుభావుడిని వదలలేదండి. ఆయన మంచం మీద పడుకుని
పినాకపాణి గారు స్వరాలు చెప్తుంటే అలా కూర్చుని ఆయన కూడా ఆ బాణీలు కట్టేవాడండి ఈ మన నేదునూరి మాస్టర్. ఎంత గొప్ప విశేషం అంటే ఆ రిలేషను ఆయన చనిపోయే వరకు కూడా అలా వెళుతూనే ఉంది. ఆ పథకమే కాదండి, ఆ బంగారు పథకమే కాదు, నాకు మీ దగ్గర విద్య కావాలి అని పినాకపాణి గారితో మన నేదునూరి మాస్టర్ ఆ రోజున అన్నారు. ఏమండి, నాకు బంగారు పథకం చాలా చిన్నదైపోతుంది, వద్దు, మీ దగ్గర నేర్చుకుంటే అది బంగారం కన్నా విలువ ఎక్కువ అంటే మురిసిపోయారు పినాకపాణి గారు. తప్పక రమ్మన్నారు. అదే అండి గురు శిష్యుల యొక్క అనుబంధం అలా ఉండాలి. గురువుని విమర్శ చేస్తూ గురువులు తప్పులు ఎతకడం ఇలాంటివి సహజమైపోయి ఈ రోజుల్లో. కానీ అలా అనుకునేవారు కాదు నేదునూరి మాస్టర్. డాక్టర్ గారితో బజారుకి వెళ్ళినప్పుడు రిక్షా ఎక్కగానే రాగం మొదలుపెట్టేవారు. ఇంటికి 3 వస్తువులు కావాలంటే తీరా సంగీతంలో పడిపోయి 2 వస్తువులే తీసుకొచ్చేవారు. అంటే వీళ్ళిద్దరి మధ్యన అలా ఉండేదండి. పినాకపాణి గారితో ఎప్పుడు వెళ్ళినా ఇదే పరిస్థితి. ఆ రాగాల్లో పడిపోయారు. ఇంట్లో కావాల్సినవి ఏదో తెమ్మనేవారు, అందులో 1 2 మర్చిపోయేవాళ్ళు. ఆ రాగ ప్రవాహం మరెవ్వరికీ రాదండి. గురువుగారి ప్రతిభా పాఠవాలను తలుచుకుంటూ ఉండేవారు. అబ్బాబ్బాబ్బా, మా గురువుగారు మామూలు సామాన్యులైన వాడు కాదండి, ఆయన ఆయనకి ఏదో పూర్వజన్మ వాసనాఫలం వల్ల వచ్చింది, అయితే గుర్తించేవాడు లేక అలా అయిపోయారు మాస్టర్. కానీ పినాకపాణి గారు అంటే మామూలు వాడు కాదు అనుకునేవాడు నేదునూరి మాస్టర్. ఆయన పాట వినడమే ఒక పాఠం. శంకరాభరణం, తోడి, కాంబోజీ వంటి ఘనరాగాలే కాక బేగడ, సురటి, రీతిగౌడ వంటి రాగాలు ఆ గొంతుతో సుడులు తిరిగిపోయేవండి. అదొక అద్భుతమైన గంగా ప్రవాహంలాగా వెళ్ళిపోయింది. ఆయన మనోధర్మంలోని అమూల్యమైన అంశాలు కృతి పాఠాన్ని సాధ్యమైనంత వరకు అలవరుచుకున్నారు. కృతి పాఠాంతరాన్ని కృతి తిట్ట అంటారు. సంగీత స్వరూపాన్ని ఆయనదైన బాణి పట్టుకునే ప్రయత్నం చేశారు మన నేదునూరి మాస్టర్. వారి దగ్గర చేరిన నెల రోజులకే పినాకపాణి గారికి విశాఖపట్నం నుంచి కర్నూలుకు బదిలీ అయింది. వారితో నేదునూరి మాస్టర్ కూడా వెళ్ళిపోయారు, కర్నూలు వెళ్ళిపోయారు. ఎందువల్లంటే మాస్టర్ ఎక్కడ ఉంటే అక్కడే అనుకునేవాడైన. ఎందువల్లంటే పినాకపాణి గారు నిజంగా స్వరభిక్ష పెట్టారు అనుకునేవాడైన. నేదునూరి మాస్టర్ కూడా కర్నూలు బయలుదేరిపోయారు. సరే, డాక్టర్ గారు అంటే మన పినాకపాణి గారు రిక్షాలో బయలుదేరి సంసారానికి సామాన్లు కొనుక్కునేవాళ్ళు. రిక్షాలో పాఠం, నరసింగరావుపేటలో ఇల్లు, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తప్పక పినాకపాణి గారు పాట వినిపిస్తూ ఉండేవారు. గురువుగారు కొన్ని ప్రత్యేక కృతులను పాఠం ద్వారా చెప్పేవారు. తన బాణీలో ప్రత్యేకతలు నేర్చుకోమని ఆ కృతులను ప్రారంభించారు. ఆ పద్ధతిలో మెళకువలు ఎక్కువ ముందు నేర్చుకోండి అనేవారు. మీరు మెళకువలు నేర్చుకోండి అనేవారు. కొంతకాలం నేదునూరి గారు గందరగోళంలో పడ్డారు. తనకి లొంగిన బాణీ పోతోంది, గురువుగారికి లొంగడం లేదు, ఇది తికమక, కానీ పట్టు వదలలేదైనా. క్రమంగా గురువుగారి ప్రపంచంలోకి వెసులుబాటు దొరికింది. అంతే, నేదునూరి గారికి దక్షిణాది సంగీత విద్వాంసులను మురిపించే స్థాయికి కుదిరిపోయింది. మొదట్లో ఆయనతో కొంచెం ఇబ్బంది పడినా తర్వాత ఆయన సహచర్యం వల్ల ఎక్కువ స్థాయిలో నేర్చుకున్నారు. 1951లో ప్రముఖ విద్వాంసులు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం మద్రాసులో మ్యూజిక్ అకాడమీ ఉత్సవాల్లో నేదునూరి మాస్టర్ పాడటానికి సిఫార్సు చేశారు. ఆ సంవత్సరం వైద్యనాథన్ భాగవతార్ అకాడమీ సభలకు అధ్యక్షులు. ఆయన కచేరీలు మైలాపురం పిఎస్ స్కూల్ ఆడిటోరియంలో సాగేవి. మధ్యాహ్నం 2:30కి కచేరీ. పెద్దలంతా సభలో ఉన్నారు. మర్నాడు లాల్గుడి జయరామన్ గారు ఎదురుపడ్డారు. కృష్ణమూర్తి, నిన్న మీ కచేరీ విన్నాను, చాలా బాగా నచ్చింది. ఇక మీరు కచేరీలన్నిటికీ నేనే వాయిస్తాను అన్నారు. అసలు అలాంటి వారు అంటే లాల్గుడి జయరామన్ గారు లాంటి మహానుభావుడు ఆ కచేరీలకి నేను వాయిస్తాను అంటమేంటి అని నేను ఆశ్చర్యపోయాడు. 1951-52 సంవత్సరాల పాటు నిరాటంకంగా వరుసగా తప్పకుండా ప్రతి 7 మ్యూజిక్ అకాడమీ సంగీత వారోత్సవాల్లో కచేరీ చేసేవారు మన మాస్టర్. 2010లో 55వ సంవత్సరపు ఆఖరి కచేరీ చేశారు. ఆఖరి కచేరీ అనడానికి కారణం అది ఆరోగ్య పరిస్థితి అండి. అయినా అకాడమీ ఆయన్ని విడిచిపెట్టలేదు. 2011లో సోదాహరణంగా ప్రసంగానికి నేదునూరి గారిని ఆహ్వానించారు. ఇది ఒక చరిత్రగా మనం మాట్లాడుకోవచ్చు. అన్నమయ్య కీర్తనల విషయం మరొక చరిత్ర. 1975లో శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో పనిచేస్తున్నప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహిస్తున్న కామిశెట్టి శ్రీనివాసులు ఒక పాటిచ్చి దీనికి రాగాన్ని నిర్ణయించండి అన్నారు. ఏముకో చిగురుట ధరములు అన్న పాట అది.
అయితే సాధారణంగా అన్నమయ్య పాటల సంగీతానికి లొంగవని నేదునూరి వారి అభిప్రాయం కనుక ఆ పని మీద పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. మేడ మీదే ప్రాజెక్ట్ ఆఫీస్ ఉండేది. శ్రీనివాసులు గారు కనిపించినప్పుడు పాట బాణీ గురించి అడుగుతూ ఉండేవారు. ఏమంటే నేను ఇచ్చాను కదా, ఏముకో చిగురుట అదరములు ఏం చేశారు మీరు అని అడుగుతూ ఉండేవాడు. ఈయనక ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన బాధపడలేక ఓ రోజు పట్టుగా కూర్చున్నాడు. ఈయనక అన్నమయ్య దాని మీద బాణీలు కట్టడం అనేది ఈయనకి ఇష్టం లేదు. ఎందువల్లంటే కొంచెం ఇబ్బంది పడతామని. అయితే ఆయన ఇంక వదిలేవాడు కాదు. శ్రీనివాసులు గారు ఎక్కడ కనిపించినా అడిగేవాడు. అలా అడగడం వల్ల ఆయన బాధ భరించలేక తెలంగ రాగంలో పాట బాణి అలవోకగా జాలువైపోయింది దీనికి. నేదునూరి గారు ఆ స్థాయి చూసి ఎంత ఆశ్చర్యపోయారంటే వాళ్ళు ఆ తర్వాత అన్నమయ్య కీర్తన చేత పట్టుకుని స్వామినే తలుచుకునేవారు. స్వామి, ఆ పాటకి నాకు ఏ రాగం తలపిస్తావు అని రాగము ఛాయ మనసులో కలుగుతుంది. ఎన్ని పాటలు ఇవాళ సంగీత ప్రపంచంలో ఎందరో ఆర్ద్రంగా ఆలపించే ఎన్నో అన్నమయ్య కృతులు వారి బాణీలోనే వెలువడ్డాయి. ఒక పరి నానాటి బ్రతుకు ముద్దుగారే యశోద భావములోనూ పలుకు తేనెల తల్లి చేరి యశోదకి, ఇవన్నీ అన్నమయ్య పద సంపదలో నేదునూరి వారు సృష్టించినటువంటి మధుర కల్పనలుగా మనం మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటి కీర్తన ఏముకో చిగురుటదరములు కీర్తన ఎంతమంది గాయకులు పాడినా ఇప్పటికీ తెలుగులోనే పాడతారు. ఎవరు రాగాన్ని మార్చే ప్రయత్నం, ఆ సాహసం అనే మాట అనొచ్చు, ఆ సాహసం కూడా చేయలేదు. నేదునూరి వారు సికింద్రాబాద్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మరిచిపోలేని ఒక సంఘటన జరిగిందండి. ఆర్థిక శాఖ సెక్రటరీ ఎన్ రమేషన్ ఒకరోజు ఫోన్ చేసి నేదునూరి మాస్టర్తో మీరు అర్జెంటుగా బయలుదేరి మద్రాసు వెళ్ళాలి అన్నారు. ఆయన ఆశ్చర్యపడి ఈయన మొహమాటస్తుడండి, ఎవరి దగ్గర కూడా కాదు అని చెప్పలేడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అన్నమయ్య కీర్తనలు నేర్పాలండి, మీరు వెళ్ళాలి మీరు అర్జెంటుగా అన్నాడు. సరే ఇంకా కాదనలేక అలాగే అన్నాడు. సరే తీరా సుబ్బలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళేసరికి సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ ఆమెకి పాఠం చెప్తున్నారు. సెమ్మంగుడి ప్రఖ్యాత గాయకులండి. ఆయన తన గురువు పినాకపాణి గారికి ఆయన అభిమాన గాయకులుగా మనం మాట్లాడుకోవచ్చు. ఆయన పాఠం అయ్యాక సుబ్బలక్ష్మి గారు 2-3 అన్నమయ్య కీర్తనలు పాడమన్నారు. తీరా విని అన్నీ బాగున్నాయి కానీ ఎక్కువ కీర్తనలు నేర్చుకునే వ్యవధి లేదంటూ ఒక పరి మాత్రం నేర్చుకుని మరికొన్ని కీర్తనలు రికార్డు ఇచ్చారు నేదునూరి వారు. అంటే మరో సందర్భంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఇంట్లో భోజనం చేస్తుండగా ఆమె అన్నారు, ఏమండి కృష్ణమూర్తి గారు, నానాటి బతుకు నాటకము అన్న ఒక్క కీర్తన బాణీకి మీకు నిజంగా సంగీత కళానిధి సత్కారం జరగాలంటే జరిగి తీరాల్సింది. ఇవాళ కాకపోతే రేపైనా నేను చెప్తున్నాను, ఈ అన్నం పెడుతూ చెప్తున్నాను, మీకు సంగీత కళానిధి ఖచ్చితంగా వచ్చి తీరుతుందని. ఆ మహాతల్లి ఏ నోటితో అందో తెలియదు కానీ ఆ మహానుభావురాలు అన్న మాట నిజంగా నేదునూరి గారి విషయంలో సరైంది. 1991లో సంగీత కళానిధి సత్కారానికి నేదునూరి వారి పేరును సెమ్మంగుడి ప్రతిపాదిస్తే స్వయంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సమర్థించారు కూడా. అలాంటి ఘనత మరి ఎవ్వరికీ కూడా దక్కలేదండి. ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధ్యక్షతన జరిగిన సభలో నేదునూరి వారికి సంగీత కళానిధి బిరుదు ఇవ్వడం జరిగిందండి. అయితే సుమారు 65 సంవత్సరాల సుదీర్ఘమైన సంగీత యాత్రలో ఎందరొందరూ శిష్యులను నేదునూరి బాణి ఉడిసి పట్టుకున్నారండి. వారిలో మల్లాది బ్రదర్సు, సరస్వతి విద్యార్థి, లహరి మొదలైన వారు అందరూ కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే ఎంతమందికో ఈయన ఆ బాణీలు కట్టడం కూడా నేర్పించారండి మహానుభావుడు. నేదునూరి వారి ప్రతిభ నిజంగా పరిణితి చెందిందని మాట్లాడుకోవాలి. ఆ పరిణితి చెందడానికి మూల పురుషుడు డాక్టర్ పినాకపాణి గారండి. అలా అందుకనే ఆయన మనసులో అలా ఉండిపోయింది. శాస్త్రీయ సంగీతానికి ఒకసారి నేదునూరి వారిని అడిగారు, శాస్త్రీయ సంగీతానికి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు గురించి మీరు చెప్పండి అని అడిగితే ఆయన ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, మన ఆంధ్రప్రదేశ్లో శాస్త్రీయ సంగీతానికి భవిష్యత్తు మీద నాకు అంత నమ్మకం లేదండి స్పష్టం చేసేసాడు ఆయన. అంటే ఏది ఉన్నా చాలా స్పష్టంగా చెప్పేసేవాడు ఆయన, వెనక్కి తిరిగి చూసుకునేవాడు కాదు. సౌమ్యుడు, పైగా ఉన్నమాట ఉన్నట్టుగా మాట్లాడుకునేవాడు. ఆయన ఎవరి కోపం వచ్చినా సరే, ఎందుకంటే మహానుభావుల యొక్క వ్యక్తిత్వాలు అలాగే ఉంటాయి. ఎవరికో కోపం వస్తుందని దాయరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. నాకైతే ఆంధ్రప్రదేశ్లో శాస్త్రీయ సంగీతానికి భవిష్యత్తు మీద నాకు అంత నమ్మకం లేదండి. ఎందుకంటే ఆంధ్రదేశంలో కచేరీలు పెట్టి పోషించి ఆదరించేవాడు చాలా 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 తక్కువ అయిపోతున్నారు.
అని అన్నాడు ఆయన. ఒకసారి కృష్ణగాన సభలో కచేరీ చేస్తుంటే కాఫీ రాగం పాడాడు ఆయన. సాధారణంగా ఆ రాగాన్ని ఎవరూ కూడా విస్తారంగా వాడరు. అయితే ఈయన ఎలాబరేట్ చేసి పాడుతున్నా ఆ పక్కన ఉన్న జయరామన్ గారు వయోలిన్ వాయిస్తున్నారు. జయరామన్ గారు అంటే అందరికీ తెలుసు, చాలా పెద్ద సంగీత కళానిధి. వోకలిస్ట్ పాడుతున్నప్పుడు పక్క వాయిద్యాలకి ఛాన్స్ ఇస్తారు కదా. నిజానికి ఆయన్ని వాయించమన్నారు ఈయన. నేను వాయించను, నువ్వే పాడేసే అన్నాడు ఆయన. నాకు ఏమీ ఆయనకి ఎదురు మాస్టర్కి ఏమీ బోధపడలా. ఆడియన్స్ కూడా తెల్లబోయి చూశారు. ఆయన వాయించమంటున్నారు, ఈయనేమో వాయించకుండా అలా కూర్చుని ఉన్నాడు. ఏమైనా కోపం వచ్చిందేమో అని మళ్ళీ నేదురు మాస్టర్ అన్నారు, ఏమండి వాయించండి ఏం పర్వాలేదు అన్నాడు. ఆయనకి ఎందుకో మరి కోపం వచ్చిందో అన్న భావంతో వచ్చేశారు. ఆడియన్స్ కూడా ఆయన ఏమైనా కష్టమైన తోచిందేమో అని చెప్పేసి ఆయన వాయించలేదు, ఈయన పాడేశాడు. పాడేసి బయటకు వచ్చేసిన తర్వాత కచేరీ అయిపోయింది. అవతరికి వచ్చి తర్వాత నేదురు మాస్టర్ అడిగారు, ఏమండి మిమ్మల్ని వాయించమంటే ఎందుకండి అంత కోపంగా ఉన్నారు, వాయించకుండా ఎందుకు ఉన్నారు అలాగా, అట్లా ఇంకా చక్కగా ఉండేది కదా అంటే అప్పుడు ఆయన అన్నారు, నేను వాయించడానికి నువ్వు ఏమీ అట్టి పెట్టావు, నాకు నువ్వు కాఫీ రాగం ఎగ్జాస్ట్ చేసావు, అంచేత నాకేమీ మిగలలేదు, అప్పుడు నేను ఇంకా వాయిస్తే బాగుండదు, అందుకనే నిన్నే పాడేయమన్నాను. అంత గొప్ప వ్యక్తి మన నేదురూరి మాస్టర్ని పొగట్టం అంటే అది జయరామన్ గారు లాంటి మహానుభావులు నేదురూరి మాస్టర్ని పొగట్టం అంటే చిన్న విషయం కాదు కదండి. నువ్వేమీ మిగల్చలేదయ్యా, అన్నీ నువ్వే పాడేసావు, ఇంక నేనేం వాయించిన అక్కడ అన్నాడు. అంత అంత గొప్ప కాంప్లిమెంట్ ఆయన జీవితంలో. ఆయన చివరి ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పుకున్నారండి. నిజంగా ఆ కచేరీ నిర్వహించిన సెక్రటరీని పిలిచి, ఈయన చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, ఈయన రాబోయే రోజుల్లో మామూలుగా ఉండదు అని అన్నాడు. అందుకనే మాస్టర్ నేదురూరి మాస్టర్ కూడా ఆయన లైఫ్లో కూడా ఎప్పుడు మర్చిపోలేదు. ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ మాట చెప్పేవాడండి. తర్వాత శృతి మ్యాగజైన్ వాళ్ళు ఇదంతా వర్ణిస్తూ కార్టూన్ కూడా వేశారండి. ఆ రోజుల్లో కాఫీ అంతా ఫ్లాస్క్లో ఉండవలసింది, ఉండకుండా ఖాళీ అయిపోయింది, ఇంకేం మిగిలిందన్నమాట అనేది ఆ వ్యంగ్యంగా చూపిస్తూ ఆ బొమ్మ కూడా వేశారండి. తర్వాత సుబ్బుడని సంగీతంలో చాలా గొప్ప క్రిటిక్ ఉండేవారు. అతను ఏదైనా ఒక మాట రాశాడంటే సంగీత లోకం అంతా దానికి వాల్యూ ఇస్తుందండి. ఆయన ఒకసారి ఈయన కచేరీ విని ఒక మాట అన్నాడు. ఆ సుబ్బుడు అని ఆయన సంగీతంలో క్రిటిక్, ఏది రాసే ఇంకా అందరూ కూడా ఆయన మాటలే విశ్వసిస్తారు. ఆయన మన మాస్టర్ యొక్క కచేరీ విని ఒక మాట చెప్పారు, మ్యూజిక్ హ్యాస్ బీన్ మైగ్రేటెడ్ టు ఆంధ్ర అని రాశాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి అందరూ అతని మీద పడిపోయారు. ప్రతి వాళ్ళు, ఏంటయ్యా నువ్వు నేదునూరి గారి గురించి అంత అలా రాసేసావు, మేమేమీ పాటగాళ్ళం కాదా అని అందరూ ఆయన మీద పడి, సుబ్బుడు గారి మీద పడి అడిగేవారు. అదేంటయ్యా మేమందరం పాటగాళ్ళు ఉన్నాం కదా, ఏంటి నువ్వు ఆయన్ని ఒక్కడనే గొప్పగా చెప్తావు అనేవాడు. అయితే వాట్ ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ రిటెన్ అన్నాడు ఆయన సుబ్బుడు గారు. అంటే అలా పాడాడు అతను. ఇట్ ఈజ్ మై వ్యూ అన్నాడు. నాకు అలా అనిపించింది కాబట్టి నేను అలా రాశాను, మిమ్మల్ని ఎవరినో కించపడుద్దామని కాదు, నా అభిప్రాయం చెప్పానని చెప్పేసి ఆయన ఒక పెద్ద గొప్ప విషయం ఆనాడు ఆయన ఆవిష్కరించాడు సుబ్బుడు గారు. అప్పటి నుంచి కూడా అందరూ కూడా నేదునూరి మాస్టర్ అంటే ఆశ్చర్యపోయేవారు. అంత గొప్పగా జనం దృష్టిలో కూడా వెళ్ళిపోయాడు ఆయన. 1968 జనవరి నెల హైదరాబాదు రవీంద్ర భారతిలో ప్రభుత్వ సంగీత కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాజ సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయండి. సాయంత్రం 4 గంటల సమయంలో వేదిక మీద 40 ఏళ్ల వయసున్న విద్వాంసులు ఒకరు త్యాగరాజు విరచిత మోక్షము కలదా అనే కీర్తనను సారమతి రాగంలో పాడటం ప్రారంభించారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు శ్రీ ఎం చంద్రశేఖరన్, మృదంగ విద్వాంసులు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు కూడా సహకరిస్తుంటే నేదునూరి కృష్ణమూర్తి అనే విద్వాంసుడు ఆలపించిన కీర్తనకు అసలు సభాస్థలి అంతా కూడా, ఆ సభామందిరం అంతా కూడా కిక్కిరిసిపోయిందండి. యావత్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అదో రకమైన తన్మయ స్థితిలోకి తెలిపారు. త్యాగరాజస్వామి వారు ఎంతటి ఆర్తితో ఆ కీర్తన రాశారో తెలియదు, కానీ అంత ఆర్తితోనూ నేదునూరి మాస్టర్ పాడారండి.
కృష్ణమూర్తి గారి స్వరంలో తొణికిసలాడింది. ఆ ఆర్తి అనేది తొణికిసలాడింది. అద్భుతమైన ఆలాపన, స్వరకల్పన సంగీత ప్రియులను సమ్మోహితం చేసేయండి. సుమారు 45 నిమిషాల పాటు రవీంద్ర భారతి ఆడిటోరియంలో నేదునూరు మాస్టర్ వారి సంగీత లహరి నిజంగా అది వింటున్న వాళ్ళు మైమరిచిపోయారు. వయోలిన్తో ఆయనకి సహకరించిన చంద్రశేఖరన్ గారు తమిళవాడండి. అయినా నేదునూరు వారి సంగీతామృతం సేవించి ఆయన కూడా ఒక పరవశంలోకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఆ చంద్రశేఖరన్ గారు కూడా వెళ్ళిపోయాడు. ఆ మాధుర్య మత్తులోంచి బయటపడి ఆడిటోరియం బయటకు వచ్చి చంద్రశేఖరన్ గారు అన్నారు, తమిళ్లో వెలిపించాడు, ఒక అభిప్రాయం చెప్పాడు. దాన్ని దండమూరి వారు తెలుగులో చెప్పారనుకోండి, ఆయన తమిళ్లో చెప్పిన విషయాన్ని చంద్రశేఖరన్ గారు ఏమన్నారట, నా జీవితం నిజంగా ఎన్నో పాటలకి నేను చేశాను, కానీ నా జీవితం ధన్యమైపోయింది. ఇంత గొప్ప సంగీతాన్ని పక్కన కూర్చుని వినే భాగ్యం నాకు కలిగింది. నేదునూరు వారి వంటి సంగీత కళానిధి జీవించిన కాలంలో సమకాలీకుడుగా నేను ఉండటం నా అదృష్టం, నన్ను వరించింది అని ఈ భాగ్యాన్ని నన్ను నేనే అభినందించుకుంటున్నానని చంద్రశేఖరన్ గారు నోటి నుంచి సంగీత కళానిధి అనే పదం రావడం యాదృచ్ఛికమైందా, మరి ఎమ్మ సుబ్బలక్ష్మి గారి దగ్గర నుంచి వచ్చిందో, ఈ చంద్రశేఖరన్ గారి మహానుభావుల నోటి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఆ తర్వాత రోజుల్లో అది నిజమైంది. సంగీత కళానిధి బిరుదు ఆయన సత్కరించింది. అయితే సంగీతంలో విశిష్ట సేవ చేసిన వారికి చెన్నై సంగీత అకాడమీ ఏటా పురస్కారాలు ఇస్తూ ఉంటారు. అందులో సంగీత కళానిధి. ప్రతి సంగీత విద్వాంసుడు దాన్ని పద్మ పురస్కారం కన్నా మిన్నగా భావిస్తారండి. అలాంటి పురస్కారం మన నేదునూరు మాస్టర్ని వరించిందండి. తమిళ సంగీత విద్వాంసులు సైతం నేదునూరు వారికి ఈ పురస్కారం లభించడం పట్ల అందరూ హర్షామోదాలు వ్యక్తం చేశారు. మహానుభావుడండి. ఒక్కసారి మనం కూడా ఆయన పాట గనక వింటే ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు తన్మయంలోకి వెళ్ళిపోతామండి. ఏమి రాగం అండి, అసలు ఆ రాగం అందిపుచ్చుకుంటే అసలు మైమరిచిపోతాం మనం. ఆయన ఘంటసాల మాస్టర్ గురించి ఒక మాట అన్నారండి నేదునూరు మాస్టర్. ఘంటసాల మాస్టర్ లాంటి వారు పుట్టడం అది తెలుగువారి అదృష్టం. అలాంటి స్వరం నేను ఎక్కడ చూడలే. అంటే ఇలాంటి వాళ్ళు చెప్పిందే నిజమైందండి. ఘంటసాల మాస్టారు అసలు ఆ స్వరం ఏదో కొన్ని పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకి అలాంటి స్వరం వచ్చింది అంతే. ఆయన నేదునూరు మాస్టర్ లాంటి వారు ఘంటసాల మాస్టర్ని పొగిడారన్నమాట. అయితే ఈయన ప్రసంగాలు అంతగా చేయలేడండి. మరో విశేషం ఏంటంటే ఆయన పురస్కారం అందుకున్న తర్వాత ప్రసంగించాల్సి వచ్చినప్పుడు నేదునూరు వారికి చిన్న ఇబ్బంది ఎదురైంది. ఎందువల్లంటే స్టేజ్ మీద ఆంగ్లంలో ప్రవేశించగల ప్రావీణ్యత మన మాస్టర్కి లేదు. ఇంగ్లీషు ప్రసంగాన్ని అండవిల్లి మాస్టర్ తయారు చేసి ఇచ్చారు. చెన్నై మ్యూజికల్ అకాడమీలో అనేక మంది సంగీత ఘనపాఠుల సమక్షంలో నేదునూరు వారికి సంగీత కళానిధి పురస్కారం జరిగినప్పుడు ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడారు. ఆ అకాడమీలో కృష్ణమూర్తి గారికి ఒక రికార్డు ఉందండి. ఏటా డిసెంబర్ నెలలో జరిగే సంగీత ఉత్సవాల్లో 1951 నుంచి క్రమం తప్పకుండా సుమారు 65 ఏళ్ల పాటు కచేరీ చేస్తూ ఉన్న ఘనత మన నేదునూరు మాస్టర్కి వచ్చిందండి. మొదటి వరుసలో అప్పటి వరకు కళానిధి పురస్కారం పొందినవారు ఆశీనులై ఉంటారు. వారి సమక్షంలో దేశం నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది సంగీత ప్రియులు వరుసగా కొన్ని రోజుల పాటు సంగీతాంబుదిలో ఓల్లాడుతూ ఉంటారు. నగరంలోని హోటళ్ళన్నీ సంగీత అభిమానులతో నిండిపోతాయి. దీన్ని చెన్నై మ్యూజిక్ సీజన్ అంటారు. తమిళనాట కూడా కృష్ణమూర్తి గారికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారండి. అప్పట్లో చాలామంది అభిమానులు ఏమండి మీరు చెన్నై వచ్చేయండి అని అభిమానులు గోల్ చేసేవారు. అయితే ఆయన మీద ఎంతో ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఆయన మాత్రం తాను సంగీత పాఠాలు నేర్చుకున్నది ఉత్తరాంధ్రలోనే, నా శేష జీవితం కూడా ఉత్తరాంధ్రలోనే గడపాలని ఆ ఉత్తరాంధ్రలో మేజర్ పార్ట్ అయినటువంటి విశాఖపట్నాన్ని ఆయన ఎన్నుకున్నారండి. విశాఖపట్నంలో మువ్వలవాని పాలెంలో ఆయన నిర్మించుకున్న గృహం, అందులోనే ఆయన ఉండేవారు. ఎంతమంది ఇబ్బంది పెట్టి చెన్నై వచ్చేయండి మీకు ఇవ్విస్తామన్నా ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. నాకు భిక్ష పెట్టింది ఉత్తరాంధ్ర కాబట్టి ఉత్తరాంధ్రలోనే ఉంటాను. ముఖ్యంగా విశాఖపట్నం మువ్వలవాని పాలెంలో ఉండేవాడు ఆయన. అయితే ఆయన గృహం నిజానికి ఒక సంగీత నిలయం అండి. ప్రతిరోజు నిత్య విద్యార్థులుగా ఆయన
తంబూరా పట్టుకుని సంగీత సాధన చేస్తూ ఉండేవాడండి. అది చూసిన వాళ్ళకి నిజంగా ఒక సంగీత సరస్వతి ఎదురుకుండా వచ్చి కూర్చుని వాయిస్తోందేమో అనుకునేవారు. నిరంతర విద్యార్థిని అన్నట్టు ఆయన అలా కూర్చుని సాధన చేసుకునేవాడు. ఈ మహా విద్వాంసుడు, ఇంత గొప్ప మహానుభావుడు అనారోగ్యంతో బాధపడుతూ ఆయన 87 సంవత్సరాల వరకు బతికారండి. 87 ఏట సరిగ్గా ఇదే తేదీ 8/12/2014 సంవత్సరంలో విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నేదునూరి మాస్టారు మరణించారండి. కర్ణాటక సంగీతంలో తూర్పు కనుమలు బాగా విస్తరించిన మేరు పర్వతాలు నిజంగా తక్కువే అని చెప్పాలి. సంఖ్యలో తక్కువైతేనేమి నిజంగా ఉత్తుంగ శిఖరాలే. అటువంటి ఉత్తుంగ శిఖరాల్లో నేదునూరి కృష్ణమూర్తి గారు ఒకరని మనం సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చండి. నిజంగా ఆ సంగీత శిఖరం సరిగ్గా ఇదే తేదీన, అంటే 8 సంవత్సరాలు గడిచి 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. 8 సంవత్సరాలు అయిపోయింది ఆయన కనుమరుగైపోయి, మాస్టర్ కనుమరుగైపోయి నేదునూరి కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయిన సంగతి కొంతమంది ఈనాటి తరానికి అసలు తెలియదండి. నేదునూరి కృష్ణమూర్తి గారు అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే ఆ రసజ్ఞత ఉన్నవాడికి మాస్టర్ యొక్క రుచి ఏంటో తెలుస్తుంది, ఆయన పాడినవి ఏంటనేది. సంగీత రాగజలదిలో ఎన్నో నావలు ఉంటాయి. రసికులు వాటిలో ఎన్నో ప్రయాణాలు చేస్తారు. నేదునూరి గారి సంగీత నావలు శ్రోతల ప్రయాణం ఒక అపూర్వ అనుభవం అండి. ఒక్కసారి మాస్టర్ యొక్క పాట విన్నారా ఎవ్వరూ వదిలిపెట్టరండి, అంత చక్కగా ఉంటుంది. అది కూడా ఉదయం పూట్ల మాస్టర్ యొక్క పాట పెట్టుకుని మనకి అన్ని చోట్ల దొరుకుతున్నాయి. మాస్టర్ పాట పెట్టుకుని వింటే ఎంత మనస్సు ఆనందంగా ఉంటుందంటే, ఎక్కువ బీపీ లెవెల్ ఎక్కువ ఉన్నవాడు కూడా అది వింటే ఒక్కసారి కూల్ అయిపోతాడండి. మాస్టర్లో ఉన్న గొప్ప విశేషం అది. ఎంతమంది తెలుగు సంగీతజ్ఞులు పాట విన్నా, ఎంతమంది దక్షిణాది విద్వాంసుల పాట విన్నా శ్రోతలకు ఆయన అందించిన సంగీత రక్తి పరిమళ గంధం మెదడుకి నోటికి కూడా అంటుకుంటుందండి. అది విన్న తర్వాత మనం కూడా పాడాలని ఉత్సుకత అయితే వస్తుంది. ఒక్కసారి మనం కూడా ప్రయత్నం చేస్తాం. మాస్టర్ లాగా పాడలేం కానీ ఆ మాట మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఆయన శ్రోతలను కాదండి, పరిణితి చెందిన సంగీత గాయకుల బుర్రని మేధోలేపనం చేసిందండి. ఆ రసజ్ఞత ఉన్నవాడు వింటూ ఉంటే కళ్ళమడి నుంచి నీళ్లు వచ్చేస్తాయి. అంత చక్కగా పాడేవాడు. ఏది తీసుకున్నా అన్నమయ్య పాటలన్నీ కూడా మాస్టర్ నోటి నుంచి వచ్చినవే. ఒక్కసారి తెల్లవారుజామున వింటూ ఉంటేనండి ఎంత ఆనందం కలుగుతుందంటే నిజంగా మనకు ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం మాస్టర్ యొక్క రాగం అందుకుంటే. అంత చక్కగా ఉంటాయి. అటువంటి మాస్టారు అప్పుడే కాలం చేసి 8 సంవత్సరాలు నిండిపోయి 9వ సంవత్సరంలో వచ్చిందండి. మాస్టారు వర్ధంతి సందర్భంగా నేదునూరి కృష్ణమూర్తి మాస్టారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.